పల్లవి అయితే అద్దం చూసుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ వ్రతం చేసి ఒకరికొకరు ప్రసాదం తినిపించుకోమంటారో ఏంటో, ఏంటి ఇంట్లో రాను రాను నా పరిస్థితి దారుణంగా ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ఈరోజు నటించాలా ఏంటి పరిస్థితి అని అలా మేకప్ అవుతూ గుడిలో ఆ తింగరుడు నా మొగుడని చెప్పుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మొగుడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో కమల్ అక్కడికి వచ్చేసరికి ఏంటి ఈ తింగరోడు అంత వినేశాడా ఏంటి అనేది అనుకుని కమల్ కాసేపు అలా చూస్తూ ఉంటుంది. కమల్ అయితే సీరియస్గా పల్లవి కాసి చూసి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అనేది అంటూ ఉంటాడు. ఏం చేస్తున్నాను బావా అని అంటే, ఎంత టైం అయ్యిందో తెలుసా, అందరూ నీకోసం వెయిటింగ్, నువ్వు ఒక్కదానివే లేటు అనేది అంటూ ఉంటాడు. అమ్మయ్య ఏంటి వినలేదు అని చెప్పి కమల్తో అయితే అంటూ సరే బావా అని చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉంటాడు కమల్. అలా తీసుకెళ్ళబోయేసరికి ఒకసారిగా గసిరేస్తూ ఉంటుంది. గసరగానే ఏమైంది పల్లవి అని అనేసరికి, నువ్వు నన్ను పట్టుకొని తీసుకెళ్ళడం కాదు బావా, నేను నిన్ను పట్టుకొని తీసుకెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా సరే అయితే పద అని చెప్పి అంటూ ఉంటాడు కమల్. ఇక అందరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు మన కోసం దా అనేది అంటూ ఉంటుందో. ఆ మాటలకి అమ్మో ఇప్పుడు ఆస్కార్ లెవెల్లో నటించాలన్నమాట అనేది అనుకుంటూ ఉంటుంది పల్లవి. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ ఉంటారు.